హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ సింపుల్గా ఫ్రూట్ డెసర్ట్ అయితే చూడబోతున్నాము. ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే మనం సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది. దీనికి 1/2 లీటర్ పాలు అయితే నేను కాస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా థిక్గా ఉండాలి. మరో స్టవ్ పైన సగ్గుబియ్యం ఉడికిస్తున్నానండి. దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. ఇది ఆల్రెడీ నానబెట్టుకున్నాను, 1/2 అవర్ తర్వాత ఉడికిస్తున్నాను. కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్ పాలల్లో మిక్స్ చేసుకుందామండి. ఇలా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చి పాలల్లో ఇది మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాము. 4 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేస్తున్నానండి. టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే కాసేపు మరిగించుకొని కొంచెం థిక్గా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. కొంచెం థిక్గా అవ్వాలి. అంతేనండి, కొంచెం థిక్గా కూడా అయింది. ఈ థిక్నెస్ చాలు. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చి ఈ సగ్గు బియ్యాన్ని కొంచెం వాటర్లో వాష్ చేసుకుందాము. అలా చేసుకోవడం వల్ల ఒకదానికొకటి విడివిడిగా ఉంటాయండి, అందుకని ఇలా చేయడం. అంతే, చూసారుగా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏమేమి ఫ్రూట్స్ కావాలో చూద్దాము. మీకు ఇంట్లో ఏమైతే ఉన్నాయో వాటితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టి నేను ఈ రెసిపీ చేస్తున్నాను. బనానా, గ్రేప్స్, యాపిల్, పొమగ్రానైట్ అండ్ మ్యాంగో. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న థిక్ క్రీమీ పాలైతే ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేశాను. ఇది కొంచెం మిక్స్ చేసుకుందాం బాగా. చూసారు కదా, ఇలా థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి. గ్రేప్స్ యాడ్ చేస్తున్నానండి. బనానా, ఇది కూడా గ్రేప్సే, కట్ చేశాను. పొమగ్రానైట్, దానిమ్మ పండు గింజలు, యాపిల్, మ్యాంగో పీసెస్ అండి, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు అండి. ఇందులో స్ట్రాబెర్రీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఫ్రూట్ డెసర్ట్ రెడీ అయింది. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, కలర్ఫుల్గా కూడా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడైతే మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగ నచ్చితే దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుంటానండి. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.